అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమాల్లో సీరియల్స్ లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా తపస్సు చేసి సాధన చేసి, ఇందాక మీరు చెప్పిన స్టోరీలో కూడా అతను భరద్వాజ మహర్షి వాళ్ళ అబ్బాయి తపస్సు చేసి ఇంద్రుణ్ణి అన్నారు కదా, అలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు మీరు ఇంతింత సాధన తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అంటే అలా దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారా మీకు కూడా? లేదు అంటే అంతటా దేవుడు ఉంటాడు, నాలోను దేవుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి అనే భావనలోకి వస్తారా? నీకు చెప్తున్నా, 100% దేవుడు దర్శనం ఇస్తాడు. ఎలా, ఏ స్థాయిలో అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా ఒక రూపాన్ని అవతరించి ఇయ్యరు కలియుగంలో, నీ అంతర్ముఖంలో దర్శనమిస్తారు. అంటే అది ఎలా? ఇలా అంటే ఎలా అనేదానికంటే వారి అంతర్ముఖంగా వారు చూసుకోవాలి, వాళ్ళు ఏ రూపాన్ని సందర్శిస్తారు. మీ అంతర్ముఖంలో ఏ స్థాయిలో ఉంటే ఆ రూపాన్ని సందర్శిస్తారు. తర్వాత హోమ రూపంలో సందర్శించవచ్చు. కానీ ప్రత్యక్షంగా కలియుగములో ద్వాపర యుద్ధము జరిగిన తర్వాత ప్రత్యక్ష దర్శనాలు లేవు. అంటే ఒక రూపం, ఇప్పుడు ఇంద్ర రూపంలోనే దర్శనమీయుడు, వేరే రూపంలో దర్శనమిస్తారు. సరే, ఇంత అడిగావు కాబట్టి ఐ డ్రీమ్ కోసం ఒక రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నా. అంటే వాళ్ళు ప్రపంచం ఏమైనా అనుకోని, అప్సరసలు అని కొంతమంది ఉంటారు. అప్సరసలు, ఈ అప్సరసలు గురు పరంపర వాసి అయ్యుండి, హిమాలయాల్లో జరిగిన సంఘటన చెప్తుంది. గురు పరంపర వాసి అయ్యుండి ధర్మ చింతనతో ఉంటే వారు మాకు అప్పుడప్పుడు మా గురు పరంపరకు సంబంధించిన గురువు గారి ఆదేశానుసారం ఒక అప్సరస నాకు సహకరించింది. ఆమె రూపాన్ని నేను దర్శించాను. ఆమె నాకు గైడ్ చేసింది ఒక మార్గం తప్పిపోయినప్పుడు. మా గురువు గారు నేను వెళ్ళిన తర్వాత కూడా వచ్చిందా, నీకు దర్శనం ఇచ్చింది కదా అని ఆయన స్వయంగా అడిగారు. అంటే అదొక ఇది సీక్రెట్, యథార్థం జరిగింది. వారు ఉన్నారు ఇంకా. అంటే ఎలా మీకు నిజంగా రూపంగానే ప్రత్యక్షం అయ్యారు? నీలవర్ణములలో స్పష్టంగా. ఎంత అప్పుడు వైరాగ్యం కదమ్మా, ఇంద్రియ నిగ్రహం ఎంత బలంగా ఉండేదంటే, సంఘంలో రాకముందున్న ఈ 4 సంవత్సరాల నుంచి గురువు ఆదేశాన్ని 18 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచింది ఇప్పటికి, ఇంకా 14 సంవత్సరాలు గురువు ఆదేశానుసారమ తప్ప ఈ భౌతిక జనంలో లేకపోతే ఇక్కడ ఉండాల్సిన జీవనం కాదు మనది. గురువు ఆదేశం, అది కూడా ఇప్పుడు ఇంకా కొంత అడవిలోకి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక అడవిలో సాధన చేసుకోవడానికి, అదే ప్లేస్ అనుకుంటున్నాం, ఒక అడవిలో. అదే అనమాట, స్వయంగా ఎంత ఒక దేవ ఆమెను డ్రాయింగ్ కూడా వేశాను తర్వాత. ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాము. మీ వరకు ఎంత శక్తివంతురాలో, అనా నీ మార్గం తప్పిపోయింది, గురువుగారి ఆదేశానుసారం నేను మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే రాత్రి 10 గంటలకు నేను చేరాలమ్మా, మరుసటి రోజు తెల్లవారి 4 అయినా నేను ఆ గురువు ఆశ్రమానికి వెళ్ళలేదు. వెంబడే గురువు గారు సంకల్పించేసి ఆమెను పంపించారు. వాడు ఎక్కడున్నాడో వానికి చెప్పి మార్గనిర్దేశం చేయండి. గురువుగారు పోగానే అమ్మ వచ్చిందా, దర్శనం ఇచ్చిందా అన్నారన్నమాట. వారికి గురువు గారికి శిష్యురాలు ఆవిడ. అందువల్ల, లేకపోతే మన ప్రమేయం కాదు, ఆవిడ వచ్చి అలా చక్కగా అప్పటి నుంచి ఆవిడనే నేను కూడా ఆరాధిస్తున్నా. నా పూజాపీఠంలో కూడా పక్కన కొంచెం ఆవిడ ఒక భాగంలో ఇప్పటికి కూడా ఏదైనా నాకు ఒక సందేహం వచ్చి, ఖచ్చితంగా అమ్మ నాకు కొంచెం ఒక సందేహం ఉందంటే ఆమె వచ్చి స్వయంగా ఆమె నాకు తెలియజేస్తుంది, ఈ మార్గంలో వెళ్ళొచ్చు. అంటే ఆమెను ఎప్పుడు అసలు దేవతల్ని నా స్వార్థం కోసం ఎప్పుడు వాడను. నిజంగా అవసరం అనుకుంటే మనం వాడాలమ్మా. చిన్న చిన్న విషయాలకి, ఈ భోగాలకి, ఈ ధన సంపదలకి నేను ఎప్పుడు దేవతలను వాడను. ఎదుటివాడు కష్టమని వస్తే వాడి కష్టానికి ఉపాయం చెప్పి వాడతా. ఏది ఇలా చేసుకోండి, లేకపోతే చేద్దాం, అంతే తప్ప నా కోసంగా, నా వ్యక్తిగతంగా నేను అవ్వాలని ఎప్పుడు డిస్టర్బ్ చేయను. అంత చూపిస్తా. అవును కూడా, ఎంత అద్భుతంగా, చాలా శక్తివంతురాలు. ఈ అప్సరసలు అనే వాళ్ళు గురువులకు అధీనమై ఉంటారు. వారు సహకరిస్తుంటారు ఇలా గురువులు తప్పిపోయినప్పుడు. దాని తర్వాత గురువుగారు, మరి నా శిష్యులు ఎక్కడన్నా తప్పిపోతే నేను ఎలా పిలిపించుకోవాలి, నాకేదైనా ఒక ఉపాయం చెప్పాలంటే వారు 6 ముఖాల ప్రయోగం అని ఒకటి విద్య నేర్పించారు. ఎవరన్నా తప్పిపోయినా, ఎవరన్నా ఇంటి రాకుండా వెళ్ళిపోయినా వారిని ఇన్ని రోజుల్లో వస్తారు అని ఒక బంధనం ఉంటది. ఆ 6 ముఖాల ప్రయోగం చేసి వారిని తెప్పియచ్చు, తప్పిపోయిన వారిని.
ఇది నా శిష్యుల కోసం ఆ విద్య నేను అంతేగాని నేను సామాన్యులకు సామాన్యులకు వాడలేదు. కానీ వాళ్ళకు కూడా ఒక సహకరిస్తా అప్పుడప్పుడు, అమ్మ ఇలా చేసుకోండి. చాలా మందికి చేశారు, 2 days లో వచ్చేస్తారు అంతే, వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా. అంటే తెలుస్తుందా ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది? అలా తెలియదు, అలా తెలియదు. అష్టబంధన కోణం చేస్తే ఏమైందంటే ఇది శంకరాచార్యులు చేశారు. శంకరుల శిష్యుల్లో ఒక అతను కేరళ వెళ్తాడు, వద్దు నాన్న మనం వెళ్ళకూడదు అని చెప్తారు పద్మపాదాచార్యులు. వెళ్ళి అక్కడ కొంచెం మాయలో పడి ఇబ్బంది పడతారు. అప్పుడు శంకరాచార్యులు ఇక్కడ బంధన చేస్తే వాడు ఆకాశం నుంచి అలా ఎగురుతూ వచ్చి ఆయన ముందు వచ్చి నిలబడతారు. ఇది కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఆయన మంత్రశక్తి లేదు అంటే బంధించడం, వాడి శిష్యుడిని పట్టుకొని తీసుకొచ్చి తన ముందు పెట్టుకోవడం. ఇది కథలో జరిగింది కాబట్టి నమ్ముతారు, కానీ లేకపోతే నేను చెబితే ఎవడు నమ్మరు. అలాంటి శక్తి అప్పుడు ఉండేది. మాదేంటంటే వారిని మనసును మార్చి ఆ మార్గంలో తీసుకొచ్చేటట్టు మా గురువు గారు ఆ విద్య నేర్పించారు. మనకు సౌందర్య లహరి సాధన చేసిన ఈ శక్తులు కొన్ని మనకు వస్తాయి, కానీ మాకు వేరే ఇంకా కఠినమైన శిక్షణ. ఎందుకంటే శిష్యుల్లో ఈ మంత్ర సాధన చేసి ఉన్మత్తులు అవుతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. కొంతమంది సరిగా సాధన చేయక ఎక్కడో ఉండిపోతారు, అన్బ్యాలెన్స్ అయ్యి. వాళ్ళని మళ్ళీ మనం పట్టుకొని మన మా మార్గంలో తెచ్చుకొని నీళ్లు జల్లి, రే అంత అవసరం లేదు, ఇంత చెయ్యి అంటే ఎక్కువగా చేస్తే అలా అవుతారా? చేస్తే అంతే కదా. చాలా మంది మనం రోడ్ల మీద చూస్తుంటాం పిచ్చి వాళ్ళయి ఈ మంత్ర సాధన ఎవడు పడితే వాడు చేయడమే. అలా దీన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి తెలియకుండా అందరికి ఇయడమే. గురువులు ఇప్పుడు ఏమైనా బజార్కి ఒక గురువు అయ్యిండు కదా, మార్గానికి ఒక గురువు అయ్యిండు, రోడ్డుకు ఒక గురువు అయ్యిండు, ప్రతి వానికి శిష్యులు కావాలి. ఆ అందుకని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మాకు గట్టిగా ప్రథమ శిష్యులు గట్టిగా ఉంటే ఒక 6 మంది ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మిగతా వాళ్ళని మనం ఇయలేకనా? కాదు, వజ్రం ఒకటి చాలు, అది వజ్రంగా మలచాలి. వాడు పామరుడైనా సరే వాడిని వజ్రంగా ఒక్కడిని తయారు చేసుకోవాలి. నిజమైన వజ్రం వచ్చినప్పుడు దాన్ని శుద్ధి చేయాలి. అదే ఎవడికి పడితే వాడికి ఇద్దరు లేడం. వాడి శిష్య కణాలు నాకు ఒక 100 మంది ఉండరు, నాకు 1,00,000 మంది ఉండరు, నాకు కూడా 1,00,000 మంది ఉంటారు శిష్యులు. అని శిష్యులు కాదు, వాళ్ళంతా భక్తులు అంతే. కానీ శిష్యులు మాత్రం ఒక్కడే. స్వామి వివేకానంద అన్నాడు, ఒక్కడుంటే చాలు, నాకు 10 మంది ఉంటే ఈ ప్రపంచాన్ని మార్చేస్తా అన్నాడు స్వామి వివేకానంద. నాలాంటి తలలు. అందుకని మనము శిష్యుల మీద ఫోకస్ చేయకూడదు, వజ్రాన్ని మాత్రం పట్టుకొని శుద్ధి చేయాలి. అందరికి విద్యలు నేర్పడము, అది విద్య గురు పరంపర ప్రమాణం లేకపోతే అసలు గురువు నిజమైన గురువు చెప్తున్నామ్మా. వారాహి, కాళి, బగలాముఖి, ప్రత్యంగర, ధూమవతి, దశమహావిద్యలు ఎవ్వడికి నేర్పుతున్నానని వాడు ఆనందంగా చెప్పినా, వాడి సొంతంగా నేను చాలా గొప్పవాడిని అందరికి నేర్పుతున్నానని చెప్పినా అది వాడి వ్యక్తిగతంగా మంచేమో కానీ ధర్మచింతనలో మాత్రం వాడు తప్పు చేస్తున్నట్టే. వాళ్ళకి ఇష్టంనా లేకపోయినా, ప్రజలు ఒప్పుకోయినా ఇది నిజమే. వాడి యోగ్యతను పరిశీలించుకొని ఆయన మీరు ఇంట్లో లలితాదేవికి నమస్కరించుకోండి, త్రిపుర సుందరికి నమస్కరించుకోండి, బాలా త్రిపుర సుందరికి నమస్కరించుకోండి, ఇవి చెప్పుకోవాలి. ఉగ్రదేవతలను ఆరాధించమని విద్యలు దీక్ష ఇస్తున్నామంటే తప్పు, అది నిజంగా తప్పు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.